ఇది శృంగవరపుకోట శ్రీనివాస్ కాలనీలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. అయితే ఇక్కడ ఈ వీధిలో ఈ గోడ ప్రక్కన ఈ వీధిలో ఈ రోడ్డుపై ఆడుకోవడానికి వచ్చినటువంటి ఒక విద్యార్థిపై విద్యార్థిపై 4 కుక్కలు దాడి చేయబోగా వెంటనే ఆ కుర్రాడు చైతన్య గోల్డ్ వర్క్స్ యజమాని చూసి వెంటనే ఆ బాలుడిని తీసుకొని తన షాపులో తీసుకుపోవడంతో ఆ కుర్రాడికి పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ఈ కుక్కల కుర్రాడిపై దాడి చేసి చంపేసి ఉండేవి. ఆ కుర్రాడు చనిపోయి ఉండేవాడని ఆ బాలుని తల్లి ఆవేదనతో మాట్లాడింది, ఏడ్చింది. ఈ మేరకు నేను విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి, అలాగే శృంగవరపుకోట గ్రామ పంచాయతీ ఈఓ గారికి ఫిర్యాదులు ఇవ్వటం జరిగింది. శృంగవరపుకోట పట్టణంలో ఉన్నటువంటి కుక్కల బెడద నివారించాలని శృంగవరపుకోట గ్రామ పంచాయతీ ఈఓ గారికి రిజిస్టర్ పోస్ట్లో లెటర్ పంపించడం జరిగింది. ఆ తర్వాత విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రోగ్రాంలో జిల్లాలో అన్ని గ్రామాల్లో కుక్కల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని, సంతాన నిరోధక ఇంజక్షన్లు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది. ఇకనైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి కుక్కల బెడదను నివారించడానికి ప్రభుత్వ యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చైతన్య గోల్డ్ వర్క్స్ షాపు యజమాని ఆ రోజు ఆ కుర్రాడిని తీసుకొని వెంటనే తన షాపులో తీసుకువెళ్ళి ఉండకపోతే ఆ కుర్రాడు మరణించుండేవాడు. అలాగే గతంలో పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. కుక్కలు దాడిలో మరణించిన పిల్లల గురించి, అలాగే కుక్కల దాడిలో తీవ్ర గాయాలు పాలైనటువంటి వ్యక్తుల గురించి పత్రికల్లో వార్తలు వచ్చాయి. అందువల్ల రాష్ట్రంలో కుక్కల బెడద నిర్మూలనకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కుక్కల బెడద నివారించాలని కోరుతూ అప్పట్లో విశాలాంధ్ర దినపత్రికలో శృంగవరపుకోట మండల రిపోర్టర్ గారు వార్త కూడా రాసి ఉన్నారు. అలాగే ఈనాడు దినపత్రికలో పిక్కలు పీకేస్తున్న అధికారులు పట్టించుకోరా అనే శీర్షికతో వార్త వెలువడింది. అలాగే నేటి కాలం దినపత్రికలో కూడా కుక్కల బెడద నివారించాలంటూ వార్త వెలువడడం గమనించదగిన విషయం.